హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సంధ్యని చంపేస్తామని బెదిరించిన మహాదేవయ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య వాళ్ళ అమ్మా నాన్నలు వెళ్ళిపోతూ ఉంటే బాధతో అమ్మా నాన్న అని పిలుస్తూ ఉంటుంది. అయినా వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా భైరవి సంధ్యని తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అలా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. సత్య ఇక నేను సంధ్యని ఆ రాక్షసుని నుండి కాపాడలేనా అని చాలా బాధపడుతూ ఉంటుంది. నా చేతిలో ఇంకా ఏమీ లేదా, నేనేమీ చేయలేనా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మహాదేవయ్య సత్య దగ్గరికి వచ్చి, చిన్న కొడలా, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది చిన్న కొడలా, అందుకని నీకొక ముచ్చట చెప్పనీకి నీ దగ్గరికి వచ్చిన అని అంటాడు. అప్పుడు సత్య మహాదేవయ్యనే చూస్తూ ఉంటుంది. అప్పుడు మహాదేవయ్య, ఏందా ముచ్చట అనుకుంటున్నావా? ఏం లేదు సత్య, ఇప్పుడు నీ పరిస్థితుల్ని చూస్తుంటే నాకు బాగా జాలేస్తుంది. నాది చాలా పెద్ద మనసు కదా, అందుకని నీకొక పరిష్కారాన్ని తీసుకొచ్చాను. నువ్వు నేను చెప్పినట్లుగా ఎలక్షన్ పోటీ నుంచి తప్పుకో. అప్పుడు నీ చెల్లి సంజయ్తో చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది. నువ్వు కూడా నీ భర్తతో చక్కగా కాపురం చేసుకోవచ్చు. అక్క చెల్లెలు ఇద్దరు నా కోడలులాగా ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. లేకపోతే నరకం అంటే ఎట్లుంటుందో అక్క చెల్లెలకి రోజు కళ్ళకి కట్టినట్లుగా చూయిస్తా. మరీ ముఖ్యంగా మీ చెల్లిని ఆ సంజయ్ చేత చిత్రహింసలు పెట్టిస్తూ నువ్వు రోజు నీ చెల్లి అలా బాధలు పడ్డం చూసి నువ్వు కూడా నరకాన్ని చూసేలాగా చేస్తాను అని అంటాడు. అప్పుడు సత్య, ఏంటి మావయ్య, నన్నే బెదిరిస్తున్నారా అని అంటోంది. అప్పుడు మహాదేవయ్య ఒక వెకిలి నవ్వి నవ్వి, ఒకసారి పైకి చూడు అని అంటాడు. అప్పుడు సత్య పైకి చూస్తుంది. పైన సంధ్య సంజయ్ల ఇద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. సంధ్య సంజయ్ సంజయ్ అనుకుంటూ పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు సంజయ్ సంధ్య వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడు మహాదేవయ్య, చూసినవా, వాళ్ళిద్దరూ గట్ల సంతోషంగా ఉన్నారు కదా, నేను ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ సంజయ్కి ఫోన్ చేసి గా సంధ్యని బిల్డింగ్ పైనుంచి తోసేయరా అని చెప్తే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ చెల్లిని బిల్డింగ్ పైనుండి తోసేస్తాడు. అప్పుడు నీ చెల్లి చచ్చిపోతుంది అని అంటాడు. అప్పుడు సత్య భయపడిపోతుంది. అప్పుడు మహాదేవయ్య, అందుకే నీకు ముందే చెప్తున్నాను కోడలా, నీ చెల్లి ప్రాణాలు ఎందుకు చెలగాటంలో పెడతావు? చక్కగా నేను చెప్పినట్లుగా విని బుద్ధిగా ఎలక్షన్ల నుండి తప్పుకో. నువ్వు చక్కగా ఆలోచించుకోవడానికి నేను నీకు 3 రోజుల గడువు కూడా ఇస్తాను. 3 రోజుల్లోగా నువ్వు ఎలక్షన్ల పోటీ నుండి తప్పుకోకపోతే నీ చెల్లి ప్రాణాలతో ఉండదు అని అంటాడు. అప్పుడు సత్య ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడు మహాదేవయ్య, ఎలక్షన్ల నుండి తప్పుకోవడం తప్ప నీకు వేరే దారే లేదు సత్య. ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది. ఇప్పటి వరకు నా నెత్తినెక్కి డ్యాన్స్ వేసినావు కదా, ఇప్పుడు నువ్వు కుదురుగా ఉండేలాగా చేస్తాను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.